భారతదేశ చరిత్రలో అత్యంత అద్భుతమైన కావ్యం మహాభారతం. అప్పట్లో హస్తినాపురంలో ఎటువంటి యుద్ధాలు, నేరాలు, ఘోరాలు జరగకుండా ప్రజలు సంతోషంగా ఉండే సమయం. వ్యాస మహర్షి రచించిన ఈ ఇతిహాసం 18 పర్వాలుగా 1,00,000 శ్లోకాలుగా ఉంది. హస్తినాపుర రాజవంశంతో కురు వంశస్థులు అయిన శాంతనుడు హస్తినాపురానికి మహారాజు మరియు పాలకుడు. శాంతనుడికి 2 భార్యలు, గంగాదేవి మరియు సత్యవతి. గంగాదేవికి పుట్టిన కుమారుడు భీష్ముడు. ఆయన తన ప్రతిజ్ఞ వల్ల సింహాసనాన్ని వదిలి జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించాడు. తరువాత శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతికి 2 కుమారులు జన్మించారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. దురదృష్టవశాత్తు ఇద్దరు చిన్న వయసులోనే మరణించారు. అప్పుడు సత్యవతి తన పెద్ద కుమారుడు వ్యాస మహర్షి ద్వారా విచిత్ర వీరుడు భార్యలకి సంతానం కలిగించింది. అలా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విద్యుద్ధుడు జన్మించారు. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో పాండురాజు రాజు అయ్యాడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి 100 మందికి జన్మ ఇచ్చింది. వారే కౌరవులు. పాండురాజు 2 భార్యలను వివాహం చేసుకుంటాడు. ఒకరు కుంతీదేవి, ఒకరు మాద్రి. కుంతీదేవికి 3 కుమారులు, యుధిష్ఠుడు, అర్జునుడు, భీముడు. మాద్రికి 2 కుమారులు, నకులుడు, సహదేవుడు. ఈ 5గురిని పంచ పాండవులు అని పిలుస్తారు.